అక్కడ ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మరి కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడగురిచే మా ఉద్దేశం కాదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచించడం జరుగుతోంది. గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు. కాంగ్రెస్ కోఆర్డినేషన్ సమావేశంలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఏఐసిసి సెక్రటరీ మన్సూర్ అలీ, ఎంపీ అభ్యర్థి సమీరుల్లా ఖాన్ ముందే తోపులాట జరిగింది. కార్వాన్కు చెందిన నేతల మధ్య ఘర్షణ ముదిరింది. రెండు వర్గాలుగా వీడిపోయి ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. నచ్చ చెప్పినా వినలేదు నేతలు. దీంతో అసహనంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సమీరుల్లా ఖాన్ గాంధీ భవన్ నుంచి ఆయన నిష్క్రమించినట్టుగా తెలుస్తోంది. విజువల్ మీరు చూస్తున్నారు. అక్కడ యాక్చువల్ పరిస్థితి ఏంటనేది చూద్దాం. అంశానికి సంబంధించి అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, అసలు ఇంతకీ గాంధీ భవన్లో ఎందుకు అంత ఘర్షణాత్మక వాతావరణం చోటు చేసుకుంది? ఏం జరిగింది? హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. మొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేశారో మొత్తం 7 నియోజకవర్గాలు, హైదరాబాద్ పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులంతా కూడా రావడం జరిగింది. ఆ సమావేశంలో ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. కొద్దిమంది ఓడిపోయినప్పటికీ ఆ అభ్యర్థులు రావడం జరిగింది. కొద్దిమంది అసలు పోటీకి దూరంగా ఉన్నటువంటి వారు, ఎంఐఎంకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి వారు, కొద్దిమంది అభ్యర్థులు అక్కడికి వచ్చారు అనేటువంటిది వాగ్వాదం చోటు చేసుకుంది. మాట పెరిగి ఒకరిపైన ఒకరు పిడిగుద్దులు గుద్దుకునే వరకు వెళ్ళింది. చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. సమన్వయ సమావేశమే ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పెంచుకోవడానికి, విజయం వైపు వెళ్ళడానికి అనేటువంటి దిశగా ఈ సమావేశం నిర్వహించారు. గాంధీ భవన్ లోనే మందిరంలోనే, సమావేశానికి సంబంధించినటువంటి హాల్లోనే. కానీ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కావాలనే గొడవ సృష్టించారు. అక్కడ సమీరుల్లా ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని గత కొంతకాలంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. మొదటి నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు టికెట్ ఆశించారు చాలా మంది. ఎందుకంటే రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి, గుర్తింపు వస్తుంది, తర్వాత పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా పార్టీ మద్దతు ఉంటుంది. సో ఆ విధంగా చాలా మంది పోటీ పడ్డప్పటికీ కూడా టికెట్ దక్కలేదు. సో సమీరుల్లా ఖాన్ ని తెరపైకి తీసుకురావడంతో నిరాశ చెందినటువంటి నాయకులు అక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. గద్దరగోళ పరిస్థితి నెలకొనడంతో ఒకరిపైన ఒకరు వాగ్వాదం చేసుకున్నారు, తర్వాత దాడి చేసుకున్నారు. మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో చేయితో పిడిగుద్దులు గుద్దేటువంటి ప్రయత్నం చేశారు. ఇది మన దగ్గర ఉన్నటువంటి ఈ విజువల్ కొంతమేర వరకే ఉన్నటువంటి విజువల్. తర్వాత కూడా ఇంకా కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది. చాలా ఆ వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అక్కడి నుంచి అభ్యర్థి సమీరుల్లా ఖాన్ మెల్లిగా బయటికి వెళ్ళిపోయారు. అసంతృప్తితో ఆయన ఆ సమావేశం నుంచి మధ్యలోనే నిష్క్రమించి వెళ్ళిపోయారు. తర్వాత మిగతా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ కూడా డైరెక్ట్ గా ఏఐసిసికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి సమక్షంలోనే గాంధీ భవన్ లోనే ఈ గొడవ జరగడం పైన తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓల్డ్ సిటీ నాయకులు. సో ఇది ఈ రోజు గాంధీ భవన్ లో జరిగినటువంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. ఎన్నికలకు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ వాళ్ళంతా ముందుకు వెళ్తా ఉంటే ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం రియాక్ట్ అవుతున్న అంశానికి సంబంధించి మధు ఏమంటుంది రాష్ట్ర నాయకత్వం? ఎగ్జాక్ట్లీ, నిజంగా మనం ఒకసారి గతంలో జరిగినటువంటి సమన్వయ సమావేశాలు చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సమన్వయ సమావేశాలకు సంబంధించి ఆయన నేతృత్వం వహించారు. చేవెళ్ళె గాని, మల్కాజిగిరి గాని, సికింద్రాబాద్ గాని, తర్వాత మిగతా భువనగిరికి సంబంధించి కానీ, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మహబూబ్ నగర్ సంబంధించినటువంటి అన్ని సమన్వయ సమావేశాల్లో డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయి చేశారు. కానీ ఇక్కడికి మాత్రం ఓల్డ్ సిటీ పార్లమెంట్, హైదరాబాద్ పార్లమెంట్ కు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇన్ఛార్జ్ ఎవరైతే నియమించారో ఆయనకు అప్పచెప్పారు. ఈ సమన్వయానికి సంబంధించి 7 నియోజకవర్గాల నుంచి చార్మినార్ కావచ్చు, కార్వాన్, అలాగే గోషామహల్, మలక్పేట్, ఇలా బహదూర్పురా, ఈ ప్రాంతాలన్నింటి నుంచి, చంద్రాయణగుట్ట, ఈ ఏరియాల నుంచి అభ్యర్థులతో పాటు ఇంకా కొద్దిమంది హాజరు కావడం పైనే దీనిపైన గందరగోళ పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు ఈ గొడవకు సంబంధించి. అభ్యర్థి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు అసహనంతో గొడవకు సంబంధించి. తర్వాత సమావేశం రద్దయింది. ఆయన మిగతా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సో ఈ రోజు జరిగిన సమావేశంలో హైదరాబాద్ పార్లమెంట్ లో ఎంత అశాంతి ఉంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో బయటపడింది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి గాంధీ భవన్ లో కనిపించింది. రైట్.
అంటే ఒకరి మీద ఒకరు పిడిగుద్దులు గుద్దుకుని ఏంటంటే పిడిగుద్దుల వర్షం అక్కడ మనం చూడొచ్చు. ఎందుకంటే అంతలా ఘర్షణాత్మక వాతావరణం అంటే కనుక అంటే ఎటువంటి అంశాల మీద వాళ్ళ డిస్కషన్స్ మొదలైంది, ఎందుకు అంత పీక్స్కి వెళ్ళింది? సమీరుల్లా ఖాన్ ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ తో కొనసాగుతా ఉన్నారు. సో ఈ ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవడంలో 2 రకాల వెర్షన్స్ వినిపించాయి. పార్టీ ఆయనకు టికెట్ కేటాయించినటువంటి విధానం పైన అసదుద్దీన్ ఓవైసీ ఒత్తిడి ఉంది. అటు ఫిరోజ్ ఖాన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, గతంలో మనం చూసాం. ఫిరోజ్ ఖాన్ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఒక డమ్మీ అభ్యర్థిని అసదుద్దీన్ ఓవైసీ పైన నిలబెట్టబోతా ఉన్నారు అనేటువంటిది. ఎందుకంటే హిందూ అభ్యర్థికి కానీ లేదంటే ఒక ముస్లిం డమ్మీ అభ్యర్థికి కానీ టికెట్ కేటాయించి గతంలోనే ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసదుద్దీన్ ఓవైసీని ఓపెన్ గా రాజకీయంగా వ్యతిరేకించేటువంటి ఫిరోజ్ ఖాన్ చెప్పినటువంటి నేపథ్యంలోనే సమీరుల్లా ఖాన్ కి టికెట్ దక్కింది అనేటువంటిది. ఇటు పార్టీ నుంచి అన్ని రకాలుగా మద్దతు ఉంటుంది. పార్టీ టికెట్ తర్వాత గుర్తింపు ఉంటుంది. అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థికి గుర్తింపు ఉంటుంది. తగిన ఓల్డ్ సీట్లో మొత్తం సుపరిచితం అయిపోతారు. తర్వాత పార్టీ నుంచి అన్ని రకాల అండదండలు ఉంటాయి. అటు అన్ని రకాలుగా ఆర్థికంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, రేపు ఫ్యూచర్ లో పార్టీలో ఏదైనా పదవికి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో తీవ్ర పోటీ ఉండడంతో సమీరుల్లా ఖాన్ కి టికెట్ కేటాయించడము ఇదంతా అసంతృప్తి ఉంది. ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మైనార్టీ నాయకులు, మొత్తంగా ముస్లింకి సంబంధించినటువంటి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళంతా ఈ సమావేశంలో అసంతృప్తి వెళ్లగక్కారు. ప్రచార తీర్పు సంబంధించినటువంటి విషయంలో పెద్దగా ప్రచారం చేయట్లేదు ఓల్డ్ సిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కేవలం కొంత ఏరియా వరకే ఆయన తిరుగుతున్నారు అనేటువంటి అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ఒకరిపైన ఒకరు మాట పెరిగింది. తర్వాత చేసుకున్నటువంటి సిచ్యువేషన్ గాంధీ భవన్ లో ఈరోజు చర్చ చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో ఒక గందరగోళ పరిస్థితి నెలకొనడంతో అభ్యర్థి అక్కడి నుంచి జారుకున్నటువంటి సిచ్యువేషన్ విజయోత్సవం మనం చూస్తా ఉన్నాం. సో ఇది ఈ రోజు గాంధీ భవన్ వేదికగా జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్సిడెంట్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు తలో రకాలుగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ లో హోప్ లేనటువంటి పార్లమెంట్ స్థానంలో ఇంత అశాంతి నెలకొంది అనేటువంటి తెలియజేసింది సంఘటన అనేటువంటిది గాంధీభవన్ వర్గాలు, గాంధీభవన్ సంబంధించిన నాయకులు మాట్లాడుకోవడం కనిపించింది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు కొట్టుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ కోఆర్డినేషన్ సమావేశంలో భగ్గుమన్నాయి విభేదాలు. హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఏఐసీసీ సెక్రటరీ మన్సూర్ అలీ అలాగే ఎంపీ అభ్యర్థి సమీరుల్లా ఖాన్ ముందే తోపులాట జరిగింది. కార్వాన్కు చెందిన నేతల మధ్య ఘర్షణ ముదిరింది. దీంతో 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎంత నచ్చ చెప్పినా నేతలు మాత్రం వినలేదు. దీంతో అసహనంతో సమీరుల్లా ఖాన్ ఉన్నారు. ఆ వెంటనే ఆయన గాంధీ భవన్ నుంచి వెళ్ళిపోయారు సమీరుల్లా ఖాన్.